సో, యాక్చువల్లీ ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటంటే తేజస్వి, చరిష్మా, గాయత్రి, లక్ష్మీప్రియ, సుప్రజ, కార్తీక్, హేమంత్, అభిరామ్, చంద్రరావు జాగ్రత్తగా వినండి. తేజస్వి వింటున్నావమ్మా? చరిష్మా? Yes, sir. Yes, sir. గుడ్. సో ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటంటే ఈ పదంలోనే ఉందండి, మీనింగ్ లోనే ఉంది. కెన్ యూ సీ ద వర్డ్ ప్రీ అండ్ పొజిషన్? ప్రీ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ అని అర్థము. పొజిషన్ అంటే అర్థము ప్లేస్. అంతే కదా? ప్రీ పొజిషన్ అన్నాడు కదా. సో ప్రీ పొజిషన్ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ గా పొజిషన్ చేసుకునే దాన్ని ప్రిపోజిషన్ అంటాము. ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటండి? ప్రీ పొజిషనింగ్ ఆఫ్ ఎ వర్డ్. సో సాధారణంగా ప్రిపోజిషన్స్ అంట దాన్ని ఎప్పుడు కూడా వాడితే నౌన్ తోటి మాట్లాడతాము లేదా ప్రొనౌన్ తోటి మాట్లాడతాము. ఫస్ట్ కండిషన్ ఏంటండి? వాడితే నౌన్ తోటి వాడతాము లేదా ప్రొనౌన్ తోటి వాడతాము. ప్రిపోజిషన్స్ ని వాడితే వర్బ్స్ తోటి మాట్లాడతాము. దట్ ఈస్ ద సెకండ్ కండిషన్. అండ్ ప్రిపోజిషన్ వాడితే దాన్ని యాడ్జెక్టివ్స్ తోటి మాట్లాడతాం. ఓకే సార్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రిపోజిషన్స్ అప్లై చేసేది మనం 3 అట్లతో అప్లై చేసుకుంటాం. ఏంటి ఆ 3 ఏంటి? ఫస్ట్ ఈజ్ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్, సెకండ్ ఈజ్ వర్బ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యాడ్జెక్టివ్. సో గుర్తుపెట్టుకోండి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడవలసి వస్తే ఎప్పుడు కూడా దానికి బిఫోర్ నౌన్స్ వాడతాం. వింటున్నారండి జాగ్రత్తగాని? Yes, sir. సో నౌన్స్ తోటి కానీ ప్రొనౌన్స్ తోటి కానీ మాట్లాడితే బిఫోర్ నౌన్స్ తోటి. చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మ లక్ష్మీప్రియ వింటున్నారా? Yes, sir. నౌన్స్ కానీ ప్రొనౌన్స్ తోటి కానీ వాడితే దాన్ని ఎప్పుడు కూడా బిఫోర్ నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ముందు పెట్టుకుంటాం. వర్బ్స్ తోటి మాట్లాడితే వర్బ్స్ కి ఆఫ్టర్ వర్బ్స్ పెట్టుకుంటాం. యాడ్జెక్టివ్స్ వాడితే ఆఫ్టర్ యాడ్జెక్టివ్స్ వాడతాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రిపోజిషన్ ఇస్ నథింగ్ బట్ ప్రీ పొజిషన్ ఆఫ్ ఎ వర్డ్. పొజిషన్ ప్లేస్ అనుకున్నాము, ప్రీ అంటే బిఫోర్ అనుకున్నాము. సో ప్రిపోజిషన్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ పొజిషన్ చేసుకునే దాన్ని ప్రిపోజిషన్ అంటాం. సో బిఫోర్ పొజిషనింగ్ మనం సాధారణంగా నౌన్స్ తోటి ఎప్పుడు వాడినా బిఫోర్ పెట్టుకుంటాము. దాని గురించే మాట్లాడుకుంటాం ఈ రోజు మొత్తం ప్రిపోజిషన్స్ అంతా. కానీ ప్రిపోజిషన్స్ వర్బ్స్ తోటి కూడా మాట్లాడుకుంటాం. వర్బ్స్ తోటి పెడితే మాత్రం వర్బ్స్ కి తర్వాత పెడతాము. యాడ్జెక్టివ్స్ తోటి కూడా మాట్లాడతాము. యాడ్జెక్టివ్స్ పెడితే మాత్రం యాడ్జెక్టివ్స్ కి తర్వాత పెట్టుకుంటాము. సో లెట్ us గో టు an ఎగ్జాంపుల్ అండ్ see ప్రిపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. నేను ప్రిపోజిషన్ ని ద క్యాట్ ఈస్ ఆన్ ద వాల్ అన్నాను. చూడండి, హౌ ఐఎమ్ యూజింగ్ విత్ నౌన్. నౌన్ తోటి ఎలా వాడుతున్నాను చూద్దాం. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ లో నౌన్ ఏది? ఫస్ట్ నౌన్ ఇస్ క్యాట్, సెకండ్ నౌన్ ఇస్ వాల్. దిస్ ఈస్ నౌన్ 1 అండ్ దిస్ ఈస్ నౌన్ 2. అవునా కదా? సో ద క్యాట్ ఈస్ ఆన్ ది వాల్ అన్నాను. సో దీంట్లో ఈ నౌన్ కి ఇది ఫస్ట్ నౌన్, ఇది సెకండ్ నౌన్. ఇప్పుడు ప్రిపోజిషన్ ఏది అంటే మనం ఏం చేస్తామంటే వాల్ కి ముందు పెట్టుకున్న వర్డ్ ని మనం ప్రిపోజిషన్ అంటాం. ఇదిగోండి. సో ప్రిపోజిషన్ ఏం చేస్తుందండి? ప్రీ పొజిషనింగ్ ఆఫ్ ఎ వర్డ్. నౌన్ కి ముందు పెట్టుకుని, సో ప్రిపోజిషన్ ఇంకొక కండిషన్ కూడా ఇంకొక రూల్ కూడా సాటిస్ఫై చేయాలి. ఏం చేయాలి అంటే నౌన్ కి ఇంకో నౌన్ కి మధ్యన ఒక రిలేషన్ చూపించాలి. సో రిలేషన్ తీసేసి మాట్లాడతాం చూడండి. ద క్యాట్ ఈస్ డాష్ ద వాల్. ఈ స్టేట్మెంట్ లో నేను ఏం చేశానంటే ప్రిపోజిషన్ రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేటప్పటికి పిల్లి గోడ అవ్వదు, గోడ పిల్లి అవ్వదు. అవునా కదా? సో ద క్యాట్ ఈజ్ ద వాల్ అన్న క్యాట్ వాల్ ఎలాగవుతుంది? అవ్వదు. సో దీనికి ఒక రిలేషన్షిప్ చూపించాలంటే మనం ఇక్కడ ఒక ప్రిపోజిషన్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఆన్ పెట్టుకోవచ్చు, అబౌవ్ పెట్టుకోవచ్చు, బిలో పెట్టుకోవచ్చు. సో ఇలాగ ఏదన్నా మనకి ఒక ప్రిపోజిషన్ పెట్టుకొని ఏం చేస్తామంటే
దీనికి ఆ నౌన్ కి మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కి ఒక రిలేషన్షిప్ చూపించాలి. సో ప్రిపోజిషన్ డెఫినేషన్ అర్థమైందండి? Yes, sir. మీ వాయిస్ Yes, బ్రేక్ sir. అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందన్న అందరు మిగతా వాళ్ళందరికీ బాగానే ఉందండి? ఎస్ సార్ బాగా ఉంది సార్. Yes, sir. Yes, sir. బ్రేక్ అవుతుంది సార్. చూడండి అన్న, మిగతా వాళ్ళకి బాగానే ఉంది, మీకే బ్రేక్ అవుతుంది అంటే అది నెట్వర్క్ ప్రాబ్లం. గాయత్రి ఉన్నావు తల్లి? Yes, sir. రైట్. సో డెఫినేషన్ చదువు తల్లి నాకు ఒకసారి. A preposition is a word or set of words that indicates location or some other relationship between a noun or pronoun and other parts of the sentence. అది ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నౌన్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. చూసారా? ఇప్పుడు నేను గాయత్రి ఈస్ సిట్టింగ్ డాష్ ద టేబుల్ అన్నాను. చూడండి, ఈ సెంటెన్స్ లో మనం ఏం చేస్తున్నామంటే గాయత్రికి ఈ టేబుల్ కి మధ్యన ఒక రిలేషన్షిప్ చూపించాలి. రిలేషన్ చూపించాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ప్రిపోజిషన్ పెట్టుకుంటే ఆ ప్రిపోజిషన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ని మనం మ్యాచ్ చేయొచ్చు. ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు తేజస్వి? ఆన్ సార్. ఆన్ పెట్టుకోవచ్చు. నేను కింద కూర్చుందని పెట్టుకుంటే ఏం పెట్టుకోవచ్చు? బిలో పెట్టుకోవచ్చు. టేబుల్ కింద ఉంది అంటే నేను అండర్ పెట్టుకోవచ్చు. ఇలాగే ఏది పెట్టుకున్నా ఈ టేబుల్ కి ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ కి ఒక రిలేషన్షిప్ చూపిస్తుంది. రైట్. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1 చదువు తల్లి. Examples: I met my friend at the market. సో ఇది ఈ స్టేట్మెంట్ లో ప్రిపోజిషన్ ఏదమ్మా? At, sir. ఎట్ ఈస్ ఎ ప్రిపోజిషన్. గుడ్. సెకండ్ సెంటెన్స్ చదువు తల్లి. Rishi's school is behind the railway station. రిషి స్కూల్ ఈస్ బిహైండ్ ది రైల్వే స్టేషన్. ఈ స్టేట్మెంట్ లో మనకు ప్రిపోజిషన్ ఏదమ్మా? Behind, sir. బిహైండ్. థర్డ్ స్టేట్మెంట్ చదువు తల్లి. Rajamahendravaram is on the banks of the Godavari. రాజమహేంద్రవరం ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది గోదావరి. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఏదండి? On, sir. ఆన్. ద లెక్చర్. తర్వాత స్టేట్మెంట్ చదువు తల్లి. The lecturer is going into the classroom. ద లెక్చరర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది క్లాస్ రూమ్. ఈ స్టేట్మెంట్ లో ప్రిపోజిషన్ ఏది తల్లి? Into, sir. ఇంటూ. సెకండ్ స్టేట్మెంట్ చదువు తల్లి. Charan is in the park. చరణ్ ఈజ్ ఇన్ ది పార్క్. ఈ స్టేట్మెంట్ లో ప్రిపోజిషన్ ఏదమ్మా? In, sir. ఇన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? ఈ అన్ని వాక్యాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్రిపోజిషన్ వాడి మార్కెట్ కి, నాకు లేదా ఫ్రెండ్ కి రిలేషన్షిప్ చూపిస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, బిట్వీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కి గానీ ఒక ప్రొనౌన్ కి గానీ రిలేషన్షిప్ చూపించాలి. సెకండ్ స్టేట్మెంట్ లో రైల్వే స్టేషన్ కి రిషి స్కూల్ కి లింక్ చూపిస్తున్నాం. థర్డ్ స్టేట్మెంట్ లో రాజమహేంద్రవరం కి గోదావరికి లింక్ చూపిస్తున్నాం. లెక్చరర్ కి క్లాస్ రూమ్ కి లింక్ చూపిస్తున్నాం. చరణ్ కి పార్క్ కి లింక్ చూపిస్తున్నాం. అర్థమవుతుందన్న? రైట్. నెక్స్ట్ తేజస్వి ఈ పారాగ్రాఫ్ చదువు తల్లి. తేజస్వి సార్. ఏ టిఫిన్ చేయలేదా? చేశాను సార్. మరి అలాగ అంత డల్గా ఉంది వాయిస్? ఏమ్మా డాడీ తిట్టారా? లేదు సార్. మరి అంత డల్గా ఉంది? ఓకే, ఐ విల్ గో విత్ చరిష్మా. చదువు తల్లి. Yes, sir. Prepositions are connecting words. They link the nouns, pronouns, verbs, and phrases together in a sentence. Without prepositions, it would be impossible to understand communication. Let us look at how a preposition function in a sentence. సో ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే కనెక్టింగ్ వర్డ్స్ అంట, నౌన్స్ ని, ప్రొనౌన్స్ ని, వర్బ్స్ ని, ఫ్రేజెస్ ని అన్నిటిని కలుపుతుంది అంటండి. ప్రిపోజిషన్ లేకపోతే సెంటెన్స్ అర్థం అవ్వదు. ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ తీసేసి చదవండి ఒకసారి. ద క్యాట్ ఈజ్ ద టేబుల్. గాయత్రి ఏమన్నా సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా ఉందా? No, sir. అబ్సల్యూట్లీ నాట్. కార్తీక్ సెంటెన్స్ ఏమన్నా అర్థవంతంగా ఉందా అసలు? నో సార్. అబ్సల్యూట్లీ నాట్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక రిలేషన్షిప్ చూపిస్తుంది అంట. ఎగ్జాంపుల్ చదువునా?
The book is The book on is on the table. table. ఈ స్టేట్మెంట్ లో ఆన్ ఇస్ ద ప్రిపోజిషన్. ఏం చేస్తుందంట? ఇట్ రిలేట్స్ ద బుక్ టు ద టేబుల్ బై షోయింగ్ ద ప్లేస్ వేర్ ద బుక్ ఈస్ కెప్ట్. హియర్ ఆన్ ద టేబుల్ ఇస్ ఎ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఆ ప్రిపోజిషన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్రిపోజిషన్ ప్లస్ నౌన్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రిపోజిషన్ ప్లస్ నౌను, ఈ రెండింటిని కలిపితే ఏమంటామంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటామంట. వింటున్నారమ్మా జాగ్రత్తగానే? సో ప్రిపోజిషన్ ప్లస్ నౌను రెండు కలిపితే ఏమవుతుందంట? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుందంట. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు? The object of the preposition is a noun or a pronoun. In this example, above the table is the object of the preposition on. So, ప్రతి ప్రిపోజిషన్ కి ఒక ఆబ్జెక్ట్ ఉండాలండి. ప్రతి ప్రిపోజిషన్ కి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేని పక్షాన ఆ స్టేట్మెంట్ అర్థవంతంగా ఉండదు అంటున్నాడు. సో గాయత్రి సిట్టింగ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు ఈ ఆన్ కి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? టేబుల్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ దాన్ని ఏమంటున్నాడు? ఆన్ అన్నది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ లో ప్రిపోజిషన్స్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి అందరూని టెక్స్ట్ బుక్ లో. నాకు ప్రిపోజిషన్ అండర్లైన్ చేయండి, ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్ అండర్లైన్ చేయండి. ఆ రెండు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. తేజస్వి చేస్తున్నావు తల్లి? Yes, sir. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎట్ ప్రిపోజిషన్, హోమ్ అన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. సెకండ్ స్టేట్మెంట్ లో ఇన్ ప్రపోజిషన్, గార్డెన్ అన్నది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. థర్డ్ స్టేట్మెంట్ లో ఇన్ ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ ఇస్ లివింగ్ రూమ్. అలాగే ఇన్ బెంగళూరు, ఇన్ మిర్రర్, బిహైండ్ డోర్, అండర్ చైర్, బిలో క్లౌడ్, ఓవర్ గేట్, అక్రాస్ రివర్, ఆన్ జూన్, త్రూ వుడ్స్, టువర్డ్స్ హిమ్, ఎట్ 9, ఎట్ మిడ్నైట్, ఆన్ సండేస్. సో అన్ని స్టేట్మెంట్ లో ప్రిపోజిషన్ కనిపించింది మనకి. ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేస్తాం. రైట్, ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. ఓకే, ప్రిపోజిషన్ ని ఎలాగ వాడతాము, దాన్ని ఏ రకంగా వాడుకోవచ్చు అన్నది చూద్దాం. ఓకేనా? Yes, sir. పేజ్ నెంబర్ 153 తెరవండి. వన్ 153లో వాడు ఏం చేశాడంటే కొన్ని బొమ్మలు ఇచ్చాడు. ఆ బొమ్మల్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అంటున్నాడు. చూడండి, అప్ అన్న పదం వచ్చిందంటే పైకి వెళ్తూ ఉండాలి, డౌన్ అంటే కిందకి రావాలి, ఓవర్ అంటే పైనుంచి. అర్థమవుతుందమ్మా? సో టూ అంటే టూ అన్నా పెట్టుకోవచ్చు, లేదా టువర్డ్స్ అని కూడా రాసుకోవచ్చు అండి. అవే ఫ్రమ్ అంటే దూరంగా, పాస్ట్ అంటే దాని వెనకాల నుంచి, ఇంటూ అంటే లోపలికి, అవుట్ అంటే లోపల నుంచి బయటికి, అరౌండ్ అంటే గుండ్రంగా, ఆన్ టు అంటే దాని మీదకి, ఆఫ్ అంటే సో దాని మీద నుంచి కిందకి, అక్రాస్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, త్రూ అంటే ఒక మీడియం ద్వారా వెళ్ళాలి, అలాంగ్ అంటే అటు ఇటు స్ట్రక్చర్స్ ఉండాలి, మధ్య నుంచి వెళ్ళాలి. దాన్ని ఇంకా సింప్లిఫైడ్ గా చెప్తాను చూడండి. నేను ఇది చూసారమ్మా, బొమ్మలు చూసారా అందరూని? హేమంత్, హేమంత్ ఉన్నావా? Yes, sir. అభిరామ్, అభిరామ్ ఉన్నావా? సార్ వింటున్నావా? సార్
అలాగే Yes, చంద్రరావు చంద్రరావు ఎస్ సార్ ఉన్నాను సార్. ఓకే. సుప్రజ ఎస్ సార్. ఈ బొమ్మలు చూసావా తల్లి? ఎస్ సార్. గుడ్. అమ్మ తేజస్వి ఎస్ సార్. ఈ బొమ్మలు అర్థమైనాయా నీకు? ఎస్ సార్. సో త్రూ అని ఎలా మాట్లాడతాము? ఒక మీడియం నుంచి వెళ్తే అప్పుడు త్రూ అన్నా సార్. త్రూ అంటాము. దాన్ని ఇంకా సింపుల్ గా నేను జస్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక టేబుల్ ఉంది, టేబుల్ మీద బాల్ ఉంది. దీనికి ఏం వాడతామండి మనం? ఆన్ అన్న ప్రిపోజిషన్ వాడుకుంటాం. నువ్వు ఆన్ అన్న పదం వాడామంటే చూడండి, బాల్ కి టేబుల్ సర్ఫేస్ కి ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ లేని పక్షాన్నే మనం ఆన్ వాడతాం. అదే ఒక టేబుల్ ఉంది, టేబుల్ పైన ఉంది బాల్ కి టేబుల్ కి గ్యాప్ ఉంటే కనుక మనం ఏం చేసుకుంటామంటే అబౌవ్ అన్న పదం వాడుకుంటాం. అబౌవ్ అన్న పదం వాడాము అంటే డెఫినెట్లీ మన హెడ్ పైనే ఉండాలి. సపోజ్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాను నా నెత్తి మీద ఉండాలి అంటే నేను ఏం చెప్పుకుంటాను? ద ఫ్యాన్ ఈస్ అబౌవ్ మై హెడ్ అంటాను. అర్థమవుతుందమ్మా? నీ నెత్తి కన్నా పైన ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు అబౌవ్ అన్న పదం వాడతావు. ఇప్పుడు నెత్తి కన్నా పైన ఉంది ఫ్యాను, ఫ్యాన్కి మనం ఇంకో ప్రిపోజిషన్ వాడుకోవచ్చు, దాన్ని ఓవర్ అని కూడా వాడుకోవచ్చు. ఓవర్ అన్న పదం వాడాము అంటే డెఫినెట్లీ డైరెక్ట్లీ అబౌవ్ లేనప్పుడు మాత్రమే మనం ఓవర్ అన్న పదం వాడాలి. అర్థమవుతుందండి? ఓవర్ అన్న పదం వాడామంటే డెఫినెట్లీ నెత్తి మీద పైన లేనప్పుడే. నెత్తికి పైన ఉంటే మాత్రం నువ్వు అబౌవ్ వాడాలి తప్ప నెత్తికి కొంచెం సైడ్ ఎక్కడో ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం ఫ్యాన్, అప్పుడు ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అనొచ్చు. డైరెక్ట్ గా పైన ఉంటే మాత్రం మనం అబౌవ్ అన్న పదం వాడతాం. అలాగే when the object is directly under the surface we say it as under అన్న పదం వాడతాము. ఆబ్జెక్ట్ కి దీనికి గ్యాప్ ఉంటే కనుక మనం బిలో అన్న పదం వాడతాం. జాగ్రత్తగా చూడండి, అండర్కిని బిలోకి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిష్ స్విమ్ డాష్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అన్నాను. ఆఫ్ వాటర్. ఇప్పుడు వాటర్ సర్ఫేస్ ఇదిగో, ఇప్పుడు ఇక్కడ ఉంది ఫిష్. సో ఫిష్ కి వాటర్ సర్ఫేస్ కి గ్యాప్ ఉంది కాబట్టి వీల్ గో విత్ బిలో అన్న పదం వాడతాం. అర్థమవుతుందండి? సో ఇంకో రకంగా కూడా మనం వాడతాం. బిలోకి అండర్ కి తేడా ఎప్పుడు వాడతాం అంటే మనం చూడగలిగితే గనక మనం అండర్ అన్న పదం వాడతాం. సో చూడలేని పక్షాన మనం ఏం చేస్తామంటే బిలో అన్న పదం కూడా వాడుకోవచ్చు. If you are able to see with our naked eyes, we can use the word under. But if we are not able to see with our naked eyes, we generally use the word below. So చూడండి, the ship sank dash the waves అన్నాను. వేవ్స్ ని దాన్ని వేవ్స్ కింద మునిగిపోయిందని చెప్పాలి. నా ఈ స్టేట్మెంట్ లో రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అండర్ ద వేవ్స్ ఆర్ బిలో ద వేవ్స్, బోత్ ఆర్ రైట్. అండర్ ద వేవ్స్ అని వాడినా కరెక్టే, బిలో ద వేవ్స్ అన్న కూడా కరెక్టే. బట్ అండర్ అని ఎప్పుడు పడతాం, బిలో అని ఎప్పుడు పడతాము? అండర్ అన్న పదం వాడామంటే నువ్వు చూస్తుండగా మునిగిపోయింది కాబట్టి దాన్ని అండర్ అని అంటాం. సో నువ్వు చూస్తున్నా కానీ నువ్వు అబ్జర్వ్ చేయలేకపోయావు, షిప్ మునిగిపోయిందా లేదన్నది నీకు తెలియట్లేదు. అలాంటి పక్షాన్ని మనం ఏం చేస్తాము? బిలో అన్న పదం వాడతాము. సో అండర్ కి బిలోకి తేడా తెలుస్తుందా? అండర్ అంటే ఆబ్జెక్ట్ కి దానికి గ్యాప్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ద కీస్ ఆర్ డాష్ ద డోర్ మ్యాట్ అన్నాను. డోర్ మ్యాట్ కింద ఉన్నాయి అంట. అదిగో డోర్ మ్యాట్, అదిగో తాళం చేయి ఇక్కడ ఉంది. ఇప్పుడు తాళం చేయికి డోర్ మ్యాట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుందా ఉండదా చరిష్మా? No, sir. ఉండదు. కాబట్టి మనం ఏం వాడుకుంటాం ఇక్కడ? అండర్ అన్న పదం వాడుకుంటాము. సో బిలో అన్న పదం వాడాము అంటే గనక దానికి ఏమవ్వాలండి? ఆబ్జెక్ట్ కి దానికి గ్యాప్ ఉండాలి. అర్థమవుతుందా తల్లి? Yes, sir. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు మీకు? No, sir. No, sir.
సో అలాగే నో సార్. ఇంకొక కన్ఫ్యూజన్ పేరు కూడా ఉందండి, దాన్ని బిసైడ్ అండ్ బిసైడ్స్ అంటాం. బిసైడ్ అంటే అడ్జసెంట్ టు, పక్కన. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు అన్న పదం కింద రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాధ సాట్ డాష్ సుధా ఇన్ క్లాస్ అన్నాను. అప్పుడు అదిగోండి, రాధా ఇక్కడ కూర్చుందంట, ఈవిడ పక్కనే సుధా కూర్చుందంట. సో రాధా సాట్ పక్కనే అన్న మీనింగ్ వస్తే మనకి ఏం కావాలి? అడ్జసెంట్ అన్న మీనింగ్ ఏం కావాలి? మనం ఏం పెట్టాలి ఇక్కడ? Besides. బిసైడ్ సుధా అంటాం. సో బిసైడ్ అంటే పక్కన అన్న మీనింగ్ రావాలి. అదే గనక బిసైడ్స్ అన్న పదం వాడాను అంటే గనక ఐ హ్యావ్ ఏ కార్ డాష్ ఏ బైక్ అన్నాను. ఈ స్టేట్మెంట్ లో నాకు కారు తోటి పాటు ఒక బైక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ స్టేట్మెంట్ లో బిసైడ్ వాడతానా, బిసైడ్స్ వాడతానా? Besides. తేజస్వి ఏమని పెడతావు తల్లి? బిసైడ్స్ సార్. బిసైడ్స్ అంటే అర్థము ఇన్ ఎడిషన్ టు. తేడా తెలుస్తుందండి రెండిట్లకి? ఎస్ సార్. బిసైడ్ అంటే అడ్జసెంట్ అన్న మీనింగ్ రావాలి, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు. సో ఆన్ ఎప్పుడు వాడతాం, అబవ్ ఎప్పుడు వాడతాం, అండర్ ఎప్పుడు వాడతాం, బిలో ఎట్లా వాడతాం అన్నది మనం ఈ పిక్చర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. పక్కన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఒకసారి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది అప్రోప్రియేట్. బ్లాంక్ ఫిల్అప్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ వన్ ఐ గో విత్ ఎవరితోటి? సుప్రజ. Sir. So can you fill in the blank with the appropriate prepositions here? We are on the way dash Vizag to Vijayawada. From, sir. The right option is from. From అన్న పదం వాడామంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్టార్టింగ్ అవుతున్న పాయింట్ నుంచి మాట్లాడుతున్నాం. రైట్. నెక్స్ట్ ఐ గో విత్ లక్ష్మీ ప్రియ. Yes, sir. టు ఎట్ట? 2, sir. You should explain this to them. సో టు అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? వాళ్ళకి. సో అదిగోండి, అక్కడ కొంతమంది జనాలు ఉన్నారంట, వాళ్ళకి చెప్పాలి అంటున్నాడు కాబట్టి స్టేట్మెంట్ లో టు తీసుకుంటాము. అంటే అర్థం ఏంటి చూడండి, ఎక్స్ప్లెయిన్ అన్నది వెర్బ్ అయితే గనక ఈ వెర్బ్ కి ఏ ప్రిపోజిషన్ తీసుకుంటాము? టు వాడాలి. రైట్. థర్డ్ స్టేట్మెంట్ ఐ విల్ గో విత్ గాయత్రి. Since sir, teacher has been absent since Monday. సిన్స్ ఈజ్ యూజ్డ్, పక్కన రాసుకోండి. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. అమ్మ పక్కన రాసుకుంటున్నారా? Yes, sir. ఎస్ సార్. సిన్స్ అన్నదేమో పాయింట్ ఆఫ్ టైం కి వాడతాము, పీరియడ్ అన్నదేమో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం తోటి రాస్తాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ డాష్ 6 years అన్నాను. సో 6 years అన్నది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? Period of time, sir. సో పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ అన్న పదం వాడతాము. అదే స్టేట్మెంట్ ని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ డాష్ 6 PM అన్నాను. 6 PM అంటే ఏమైంది అక్కడ? Point of పాయింట్ time. ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అయింది కాబట్టి సిన్స్ అన్న పదం వాడతాము. పీరియడ్ ఆఫ్ టైం అయితే మనం ఫర్ వాడుకుంటాము, అదే పాయింట్ ఆఫ్ టైం అయితే మనం సిన్స్ వాడుకుంటాము. గుడ్. రాసుకున్నారా? ఎగ్జాంపుల్ రాసుకున్నారా పక్కన ఎక్కడైనా నోట్స్ లో? Yes, sir. Yes, sir. తర్వాత స్టేట్మెంట్ ఇప్పుడు ఎవరు చెప్పారు ఇందాక నాకు? Gayatri, నేనే చెప్పాను సార్. నేనే అంటే నాకు ఎలా తెలుస్తాయమ్మా? ఫేసులు తెలియవు కదా, పేర్లు చెప్పండి. Gayatri, sir. గాయత్రి చెప్పింది. ఓకే. నెక్స్ట్ వన్ ఐ విల్ గో విత్ చరిష్మా. మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్.
Sir, fourth one available, sir. Fourth one అవ్వలేదు సార్. చరిష్మా ఫోర్త్ చెప్పు. ఐ హావెంట్ బీన్ టు ద థియేటర్ డాష్ ఎ లాంగ్ టైమ్. For a long time. ఎందువల్ల ఫర్ అయిందమ్మా అక్కడ? Long time period of time cut, sir. లాంగ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి. గుడ్. నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు? లక్ష్మీప్రియ చెప్పేసిందా? ఎస్ సార్. సుప్రజ చెప్పేసింది. తేజస్వి? ఎస్ సార్. మనస్వి గోస్ టు స్కూల్ బై కార్ సార్. మనస్వి గోస్ టు స్కూల్ బై కార్. వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు గర్ల్స్ లో? దుర్గా వచ్చిందమ్మా? వచ్చాను సార్. అమ్మా దుర్గా వింటున్నావా? క్లాస్ వింటున్నావా తల్లి? వింటున్నాను సార్, కానీ మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు సార్. వాయిస్ సరిగ్గా వినిపించట్లేదా? ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా తల్లి ఇప్పుడు? ఓకే సార్. ఓకే. దిస్ ఇస్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ డాష్. కెన్ యూ ప్లేస్ ద ప్రిపోజిషన్ హియర్? ఆన్ ఆ ఇన్? దుర్గా యువర్ ఆన్సర్. మళ్ళీ అడగండి సార్, నాకు సరిగ్గా వినిపించలేదు. నానా ఈ సిక్స్త్ స్టేట్మెంట్ లో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, ఆన్ గాని ఇన్ గాని. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్స్ పెట్టి తల్లి ఒకసారి. ఆన్ పెడతావా ఇన్ పెడతావా? ఒకసారి స్టేట్మెంట్ చదవండి సార్. ఇది కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? బ్లర్ వస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఇది సిక్స్త్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ క్లారిటీ లేదమ్మా నీకు? నో సార్, అసలు క్లారిటీగా రావట్లేదు, బ్లర్ వచ్చేస్తుంది. అదేంటి తల్లి, అందరికి బాగానే వస్తుంది కదా. అమ్మ చరిష్మా, నెట్వర్క్ ప్రాబ్లమ్. నీకు నెట్వర్క్ ప్రాబ్లమా? చరిష్మా స్క్రీన్ బాగానే ఉందా? Yes, sir. తేజస్వి స్క్రీన్ బాగానే ఉందా? ఎస్ సార్. ఓకే. దుర్గా మరి ఏంటమ్మా నీకు నెట్వర్క్ ప్రాబ్లమా? సార్ అనుకుంటా. ఓకే ఒకసారి చరిష్మా సార్ ఇది ఇంకో ఫోన్ ఉందా? ఇదేనా నీ దగ్గర? ఒకటేనా ఫోన్? ఇది ఒకటే సార్. ఒకసారి యాప్ మినిమైజ్ చేసి దుర్గాకి ఇది ఫోటో తీసి పెట్టెళ్ళి ఒకసారి. ఓకే సార్. అమ్మ దుర్గా, సార్ నీకు చరిష్మా ఒక స్క్రీన్ షాట్ ఫోటో పెడుతుంది, అది చూసి నాకు సిక్స్త్ స్టేట్మెంట్ ఒకసారి చదివి తల్లి. ఓకే సార్. చూడు ఫోటో వస్తుంది నీకు. వచ్చిందా నాన్న? చరిష్మా నేను పంపించిన నీకు? పెట్టాను సార్ నేను. పెట్టావమ్మా? ఓకే. దుర్గా చూసావా తల్లి? దుర్గా ఉన్నావా? ఉన్నాను సార్. చూసావా తల్లి అది? చూసాను సార్. దిస్ ఈస్ కంఫర్టబుల్ టు లివ్ ఇన్ సార్. To live in. The right option is in. Nice tally. Okay. Now let us go with they are called dash different names by a with a. Let us go with Karthik. With, sir. The right option is with. Okay. Let us go to Abhiram. We should not spend money dash luxuries on a with a. On sir. The right option is on. I gave him a chair to sit dash in a at. I'll go with Hemant. Yes sir. Yatta? Yes sir. అరే హేమంత్ అది ఉందా నీకు? Yes sir. ఏది ఉందా అని అడిగాను, నీకు ఏది ఉందా అని అనిపిస్తుంది? BRAIN sir, బ్రెయిన్ సార్. BRAIN ఉంటే
ఐ గేవ్ హిమ్ ఏ చైర్ టు సిట్ ఎట్టేలాగా అవుతుందిరా? తేజస్వి, సిట్ ఇన్ సార్. హేమంత్ గడికి బ్యాటింగ్ ఇవ్వకు. ఈ సండే క్రికెట్ ఆడతాం కదా, అప్పుడు అడిగి అసలు బ్యాట్ ఇవ్వకు. ఓకేనా? హేమంత్ ఉన్నావా? ఎస్ సార్. నీకు నీకు ఈ సండే నీకు బ్యాటింగ్ లేదు, ఓన్లీ ఫీల్డింగే. ఐ గేవ్ హిమ్ ఏ చైర్ టు సిట్ ఇన్ అండి. సిట్ ఎట్ అవ్వదు. ఓకే సార్. రైట్. 10th statement I'll go with Chandrarao. The new term begins dash June 1st. From, sir. Right option is from. Good. అర్థమైందండి? ఈ ప్రిపోజిషన్ స్టేట్ అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. గుడ్. ఇంకా ఉన్నాయి 11th కాడి నుంచి. ఆన్ రాదా సార్? ఏదైనా 10th one లో ఆన్ రాదా సార్? అంటే డేట్ ఇచ్చారు కదా సార్. the new term begins 10th statement ఆన్ అవుతుందా? నో సార్. స్టార్టింగ్ కదమ్మా, మొదలవుతుంది కదా. ఎస్ సార్, ఫ్రమ్ అవుతుంది సార్, ఆన్ కూడా అవుతుంది కదా సార్ ఇక్కడ. ఇప్పుడు చూడు, ఒకసారి చూడు, మనకి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనం సాధారణంగా ఏమనుకుంటాము? స్టార్ట్ పాయింట్ నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు వి జనరల్లీ టేక్ ఫ్రమ్ అన్న పదం వాడుకుంటాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడు తల్లి చరిష్మా. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తున్నాడు? వీఆర్ ఆన్ ది వే డాష్ వైజాగ్ టు విజయవాడ అన్నాడు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఏమైంది? వైజాగ్ సార్. వైజాగ్ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి మనం ఫ్రమ్ అన్న పదం తీసుకుంటున్నాం. ఓకేనా? ఎస్ సార్. ఈ స్టేట్మెంట్ లో ద బిగిన్స్ అంటే అర్థం ఏంటి? స్టార్టింగ్ పాయింటే కదా. ఎస్ సార్. ఇప్పుడు అలా కాకుండా నేను ఈ రకంగా చెప్పాను అనుకుందాం. చరిష్మా జాగ్రత్త చూడు. మై బర్త్డే ఈస్ డాష్ జూన్ 1st అన్నాను. I gave you options as on and from. చరిష్మా ఆన్సర్? ఆన్ సార్. ఇక్కడ ఆన్ ఎందుకు పెట్టావు నువ్వు? ఫ్రమ్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ? జూన్ 1st స్టార్టింగ్ పాయింట్ కాదు కాబట్టి సార్. జూన్ 1st స్టార్టింగ్ పాయింట్ కాదు, ఆ పర్టికులర్ డేట్ ని అంటున్నాం కాబట్టి ఆన్ పదం వాడుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో బిగిన్స్ అన్న పదం ఇచ్చాడు కదా మనకి. బిగిన్స్ అంటే అర్థం ఏంటి? మొదలవుతుంది. మొదలవుతుంది కాబట్టి మనం ఏం వాడుకుంటాము? ఫ్రమ్ సార్. ఫ్రమ్. క్లారిటీ వచ్చిందా తెలియదు? ఎస్ సార్. అంటే డేట్ వచ్చింది కదా అని చెప్పి మనం ఫ్రమ్ ఆన్ వాడేయకూడదండి. ఇక్కడ పక్కన సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ ఏమంటున్నాడంటే బిగిన్స్ అంటున్నాడు కాబట్టి, మొదలవుతుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ తీసుకుంటాం. రైట్. అగైన్ ఐ విల్ గో విత్ గాయత్రి. స్టేట్మెంట్ నెంబర్ 11. He poured the tea dash the mug into the mug, sir. ఇంటూ అన్న పదానికి ఎన్నికి తేడా ఏంటండి? ఇంటూ అంటే ఆబ్జెక్ట్ ఉంది సార్. ఇన్ అంటే ఆబ్జెక్ట్ ఉండదా? అది కాదు తల్లి, జాగ్రత్తగా ఈ కండిషన్ ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను నేను. చరిష్మా వింటున్నారు అందరూని? రైట్. ఎప్పుడన్నా మనకి మా స్క్రీన్ కనిపిస్తుందా? ఈ ఫార్మాట్ ఉంటే, ఏ ఫార్మాట్? లోపలికి. యూ జనరలీ గో విత్ ఇంటూ. లేని ఫార్మాట్ అంటే చూడండి, ఈ పై దాంట్లో ఏమైందంటే ఇటు ఇటు క్లోజ్డ్ స్ట్రక్చర్స్. లేని పక్షాన మనం జనరలీ ఇన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ జంప్డ్ డాష్ ద వెల్. ఇదే స్టేట్మెంట్ ని రామ్ జంప్డ్ డాష్ ద రివర్ అన్నాను. రెండు స్టేట్మెంట్లు ఇచ్చాను చూడండి. పై స్టేట్మెంట్లు ఏమన్నాను? రామ్ జంప్డ్ డాష్ ద వెల్,
రామ్ జంప్డ్ డాష్ ద రివర్. పై స్టేట్మెంట్ లో డాష్ ద వెల్ అన్న దానికి ఇన్ వాడతామా ఇంటూ వాడతామా? Into, sir. ఎందువల్ల ఇంటూ వాడావు? అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి. ఎందువల్ల అంటే వెల్ స్ట్రక్చర్ ఇలా ఉంటది, రామ్ గడ్ దాంట్లో దూకాడు అంటున్నాడు కాబట్టి ఇంటూ అన్న పదం వాడాము. కింద స్టేట్మెంట్ లో రామ్ జంప్ డాష్ ద రివర్. రామ్ ఏం చేశాడంటే రివర్ లోకి దూకాడంట. రివర్ ఎలా ఉంటది? ఇలాగ ఉంటది, కానీ రివర్ కి ఈ స్ట్రక్చర్ ఉండదు కాబట్టి మనం దీన్ని ఇన్ అన్న పదం వాడుకుంటాం తప్ప కింద స్టేట్మెంట్ లో చరిష్మా ఇన్ వాడతావా? In, sir. ఈ స్టేట్మెంట్ లో ఇన్ అన్న పదమే వాడాలి. ఇన్ అంటే అర్థము లోపలికి, ఇంటూ అంటే అర్థం అది కూడా లోపలికే, బట్ దానికి క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి. రైట్. ఈ ఆన్సర్ ఎవరు చెప్తున్నారండి? నాకు ఇందాక ఎవరిని అడిగాను? గాయత్రి, సార్. గాయత్రి. ఈ పోర్డ్ ద టీ డాష్ ద మగ్. ఇన్నా ఇంటూవా? Into, sir. ఎందువల్ల ఇంటూ అయింది ఇప్పుడు? మగ్ క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇంటూ. మగ్ ఎలా ఉంటది? ఇదిగో ఇలా ఉంటది, దానికి ఒక హ్యాండిల్ ఉంటది కాబట్టి ఇంటూ ద మగ్ అనాలి తప్ప ఇన్ అన్న పదం వాడము. నెక్స్ట్ ది 12th స్టేట్మెంట్. ఐ విల్ గో విత్ తేజస్వి. Sir, what shall we have besides coffee? బిసైడా బిసైడ్సా? Besides, sir. ఎస్ ఉందా లేదా? ఉంది sir. ఓకే, ఇక్కడ ఎస్ ఎందుకు పెట్టావు తెలియదు, బిసైడ్స్ అని ఎందుకు పెట్టావు చెప్పు నాకు. కాఫీతో పాటు ఇన్ ఎడిషన్ అన్న మీనింగ్ తో ఎస్ పెట్టాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో బిసైడ్స్ అంటే అర్థము ఇన్ ఎడిషన్. కాఫీ తోటి పాటు మనకి ఏం కావాలి అంటే ఇక్కడ మనం బిసైడ్స్ అన్న పదం పెట్టుకుంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఐ విల్ గో విత్ సుప్రజ. చెప్తల్లి. Yes, sir. Prasad is a cousin of mine, sir. కజిన్ ఆఫ్. ఆఫ్ అని ఎందుకు పెట్టుకుంటాం అంటే ఇక్కడ యాడ్, వాడి యొక్క అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి మనం యాడ్ తీసుకుంటాం. రైట్. 14th చరిష్మా. With, sir. బీర్ డ్రింకర్స్ సఫర్ అబ్నార్మల్లీ. సఫర్ అన్న పదం వస్తే గనక పక్కన విత్ తీసుకుంటామండి, ఫ్రమ్ తీసుకుంటాము. ఫ్రమ్ తీసుకుంటాం సార్. From, ఫ్రమ్ sir. చెప్పండి ఆన్సరు. తెలియట్లేదు కదా? వినిపించలేదు సార్ క్వశ్చన్. క్వశ్చన్ కనిపిస్తుంది కదమ్మా. బీర్ డ్రింకర్స్ సఫర్ అబ్నార్మల్లీ డాష్ రెక్టల్ క్యాన్సర్. ఫ్రమ్ అని ఎప్పుడు వాడతాం, విత్ అని ఎప్పుడు వాడతాం? తెలుసా అండి? ఐడియా ఉందా చరిష్మా? Sir. సఫర్ అన్న పదం ఫ్రమ్ అని ఎప్పుడు వాడతాం, విత్ అని ఎప్పుడు వాడతాం? కార్తిక్. Suffers వస్తే with వస్తుంది సార్, సఫర్ వస్తే ఫ్రమ్ వస్తుంది సార్. ఓయ్ చరిష్మా, ఏంటి ఆన్సర్? సార్ మామూలుగా గెస్ చేశాను సార్. గెస్ చేసి కాదు తెలి. చూడు ఒకసారి. సఫర్ అన్న పదం ఇట్ కెన్ టేక్ ఫ్రమ్ ఆర్ ఇట్ కెన్ టేక్ విత్. సఫర్ అన్న పదానికి ఫ్రమ్ వాడాము అంటే అది షార్ట్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. సఫర్ అన్న పదానికి విత్ వాడాము అంటే అది లాంగ్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. తేడా అర్థమవుతుందండి? సఫర్కి ఫ్రమ్ వాడాము అంటే అది షార్ట్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. సఫర్కి విత్ వాడాము అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. షార్ట్ టర్మ్ డిసీజ్, లాంగ్ టర్మ్ డిసీజ్ అంటే ఏంటి? సపోజ్ శరీష్మా జ్వరం వచ్చింది అనుకో, జ్వరం ఎక్కువ రోజులు ఉంటుందా, కొన్ని రోజులు ఉంటుందా? కొన్ని రోజులు ఉంటుంది. వస్తే గనక చూడండి, ఐ యామ్ సఫరింగ్ డాష్ ఫీవర్ అన్నాను.
సో ఇక్కడ ఫ్రమ్ వాడతావా విత్ వాడతావా? From, sir. ఎందువల్ల ఫ్రమ్ వాడావు? ఫేవర్ అన్నది షార్ట్ టర్మ్ కాబట్టి. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు చూడు, ఐ యామ్ సఫరింగ్ డాష్ డయాబెటీస్ అన్నాను. ఇప్పుడు ఫ్రమ్ వాడతామా విత్ వాడతామా? With, sir. ఎందువల్ల విత్ వాడతాము? Diabetes long-term disease kabatti, sir. లాంగ్ టర్మ్ డిసీజ్ కాబట్టి. తేజస్వి అర్థమైందరా? ఎస్ సార్. కార్తిక్, Yes, sir. హేమంత్, చంద్రరావు, అభిరామ్, ఎస్ సార్. Yes, sir. ఎస్ అమ్మ సార్. గాయత్రి క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. లక్ష్మీప్రియ, సుప్రజ క్లారిటీ వచ్చిందా? సఫర్ అని విత్ అన్న పదం ఎప్పుడు వాడతాం? Yes, sir. సఫర్ అన్న పదం ఫ్రమ్ వాడచ్చు, విత్ వాడచ్చు. ఫ్రమ్ అన్న పదం వాడాము అంటే పక్కన ఏమై ఉండాలి? షార్ట్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. విత్ అన్న పదం వాడామంటే లాంగ్ టర్మ్ డిసీజ్ అయి ఉండాలి. రైట్. ఇప్పుడు చరిష్మా చెప్తుంది, ఈ ఆన్సర్ చెప్తాలి. With, sir. ఎందువల్ల విత్ అవ్వాలి? Rectal cancer long-term disease kabatti, sir. ఒక్క రోజులో తగ్గిపోతుంది కాబట్టి మనం దాన్ని విత్ అన్న పదం వాడుకుంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఎవరు చెప్తారు? 15th ఎవరు చెప్తారు? Across the నేను river. చెప్తాను సార్. హీ క్యాన్ స్విమ్ డాష్ ద రివర్. అక్రాస్ అన్న పదం ఎలా వాడాలి చూడండి. అక్రాస్ అన్న పదం ఉంటే దానికి అర్థం స్టార్టింగ్ పాయింట్ తెలియాలి, ఎండింగ్ పాయింట్ తెలియాలి. అలాంటి పక్షాన మనం ఏం చేస్తామంటే అక్రాస్ అన్న పదం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బ్రిడ్జ్ వాజ్ బిల్ట్. అమ్మా తేజస్వి, సార్. రైటింగ్ అర్థం అవుతుందా తల్లి? ఎస్ సార్. ద బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ డాష్ ద రివర్ అన్నాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో రివర్ కి స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, కంటితో కనిపిస్తుంది మనకి, లేకపోతే మనకి ఎండింగ్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి పక్షాన్ని మనం ఏం చేస్తామంటే అక్రాస్ అన్న పదం వాడుకుంటాం. అదే స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది, ఎండింగ్ పాయింట్ కనిపించట్లేదు అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓవర్ అన్న పదం కూడా వాడుకుంటాం. బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ ఓవర్ ద రివర్. ఓవర్ ద రివర్ అన్నామంటే నీకు ఎండింగ్ పాయింట్ కనిపించట్లేదు. నువ్వు ఈ స్టేట్మెంట్ లోకి అక్రాస్ పెడితే కరెక్టా, ఓవర్ పెడితే కరెక్టా? అక్రాస్ పెట్టాము అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుస్తున్నట్టు. నువ్వు ఓవర్ పెట్టామంటే స్టార్టింగ్ పాయింట్ తెలుస్తున్నట్టు, ఎండింగ్ పాయింట్ లేనట్టు. సో ఈ స్టేట్మెంట్ లో చూడండి, ఈ కెన్ స్విమ్ డాష్ ద రివర్. సో వాడికి రివర్ కనిపిస్తుంది, స్టార్ట్ పాయింట్ కనిపిస్తూ ఉంటది, ఎండింగ్ పాయింట్ కనిపిస్తూ ఉంటది. ఎందువల్ల? అలాంటిది అయితేనే అది ఈదగలుగుతాడు కాబట్టి మనం ఏం చేసుకుంటాము, అక్రాస్ అంటాము. ఇక్కడ రివర్ తీసేసి నేను ఓషన్ అని పెట్టాను అనుకుందాం. గాయత్రి, సార్. నేను అక్రాస్ అన్న పదం పెట్టగలనా? నేను ఓషన్ పెడితే నో సార్. ఎట్టి పరిస్థితుల్లో ఓషన్ పెడితే గనక నేను ఎట్టి పరిస్థితుల్లో అక్రాస్ అన్న పదం పెట్టుకోలేను. ఎందువల్ల? ఓషన్ అన్న చాలా పెద్దగా ఉంటది, స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది కానీ మనకి ఎండింగ్ పాయింట్ కనిపించదు కాబట్టి మనం అక్రాస్ అన్న పదం పెట్టుకోలేము. అర్థమైందా తల్లి? 15 సెంటెన్సెస్ అర్థమైనాయా? ఎస్ సార్. గుడ్. నౌ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడండి. ఎక్సర్సైజ్ లో మ్యాచ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ కాలమ్ ఏ విత్ ద ప్రిపోజిషన్స్ ఇన్ కాలమ్ బి. కెన్ యూ డూ ఇట్ ఫాస్ట్? Yes, sir. అమ్మా దుర్గా ఉన్నావా తల్లి? దుర్గా, చరిష్మా, దుర్గా ఉందా? Yes, sir. ఈ పిక్చర్ దుర్గాకి ఫోటో తీసి పెట్టవా? Okay, sir. లక్ష్మీ ప్రియ, లక్ష్మి, Sir. నన్ను అర్థం అవుతున్నాయా ప్రిపోజిషన్స్? Yes, sir. ఓకే. సుప్రజ, నీకు తల్లి? ఎస్ సార్. గుడ్. ఈజీగానే ఉన్నాయా? ప్రిపోజిషన్స్ ఈజీగానే ఉందా? ఎస్ సార్. అమ్మ తేజస్వి, నీకు ఎస్ సార్. అన్న అర్థం అవ్వకపోతే మళ్ళీ అడుగు తల్లి, ఓకేనా? ఎస్ సార్. గుడ్.
అమ్మ చరిష్మా పెట్టారా? Yes, sir. గుడ్. దుర్గకి మళ్ళీ బ్రేక్ అయిపోయిందా? మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అమ్మ దుర్గా అన్మ్యూట్ చేసుకో ఒకసారి. నన్న దుర్గా ఉన్నావా? ఓకే, మీరు చేయండి. హేమంత్ సార్. చేస్తున్నావా? 1 to 10. Yes, sir. Yes, sir. లెఫ్ట్ సైడ్ 10 సెంటెన్స్ ఇచ్చాడు. రైట్ సైడ్ ఎన్ని ఇచ్చాడు నాన్న? 1 2 3 4 5 6 4 5 6 7 8 9 10. సో ఈ 10 ఇట్లుగా 10 మ్యాచ్ చేయండి. అయిపోయిందా? సార్ కంప్లీటెడ్ సార్. గుడ్. Yes, sir. Yes, sir. సార్ 6th బిట్ శ్యామ్ సాట్ బిసైడ్ రామ్ అని రావాలి కదా సార్. శ్యామ్ సాట్ బిసైడ్ రామ్. ఓకే గుడ్. బిసైడ్స్ అని ఇచ్చాడు సార్ ఇక్కడ. పెట్టుకో తల్లి, ఎస్ పెట్టుకో అక్కడ. ఎస్ తీసేయాలి సార్, మా టెక్స్ట్ బుక్ లో ఎస్ ఇచ్చాడు సార్. ఎస్ తీసేయాలి. గుడ్. ఇది కరెక్ట్ గానే ఉందిగా, ఇక్కడ కరెక్ట్ గానే ఇచ్చాడుగా. మాకు ఎస్ ఇచ్చాడు సార్ టెక్స్ట్ బుక్ లో. తీసేయండి అయితే అక్కడ. ఎస్ సార్. లెట్ us go with the answers. ఎవరు చెప్తారు ఆన్సర్స్? ఎవరు చెప్తారు నాకు? చరిష్మా అయిపోయిందా? Yes, sir. గుడ్. ఎవరు చెప్తారు? తేజస్వి చెప్తావా తల్లి? ఎస్ సార్. గుడ్, చెప్పండి. Akhil hurt his leg as he jumped over the wall. Okay, the first option is over. Nice. Second, It was so hot, I stood in a cold shower for 10 minutes. I stood in a cold shower. Yes, sir. కోల్డ్ షవర్ కింద కాబట్టి అండర్ అవ్వాలి కదండి. సార్ బిలో వస్తుంది సార్. ఈ స్టేట్మెంట్ లో షవర్ కింద కొంచెం కింద డైరెక్ట్ గా కిందనే కదా నుంచి ఉంటాం. బిలో ఎందుకు అవుతుంది? బిలో అయితే గ్యాప్ ఉండాలనే కదా. ఇదిగో దీనికి అండర్ లేదు సార్ ఆప్షన్ లో. అక్కడ ఆప్షన్ లేదు కదా సార్. ఇక్కడ ఉందిగా ఆప్షన్ ఏ. ఇన్ ఇచ్చాడు సార్ మాకు. ఓకే, ఇన్ ఇస్తే అండర్ ఆర్ ఇన్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే రైట్. Manikanta stood with all his friends in the room and felt very happy. Manikanta stood with all his friends. Okay, I'll go with. Balu is afraid of the snake. Balu is afraid of the snake. Good. Some of the highest profit products are widely popular among consumers. సార్ నాకు డౌట్ సార్. మణికంఠ స్టూడ్ అమాంగ్ కదా సార్. అమాంగ్ కూడా పెట్టుకోవచ్చు తల్లి. ఇక్కడ స్టేట్మెంట్ లో అమాంగ్ కూడా పెట్టుకోవచ్చు. అమాంగ్ అంటే వాళ్ళ మధ్యన. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. వాళ్ళ మధ్య నుంచున్నాడు, వాడికి హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, విత్ పెట్టుకోవచ్చు, అమాంగ్ పెట్టుకోవచ్చు, రెండు పెట్టుకోవచ్చు. నాకు ఆప్షన్ లో అమాంగ్ ఇచ్చాడు కాబట్టి అది గో విత్ అమాంగ్ పెట్టుకుంటానండి. థర్డ్ స్టేట్మెంట్. ఎస్ సార్.
ఫోర్త్ స్టేట్మెంట్ అఫ్రైడ్ ఆఫ్. ఫిఫ్త్ది పాపులర్ విత్ కన్స్యూమర్స్ అమ్మా. పాపులర్ నువ్వేం చెప్పు తల్లి? అమాంగ్ అని చెప్పాను సార్. అమాంగ్ తప్పు అక్కడ, పాపులర్ విత్. సిక్స్త్ స్టేట్మెంట్. Shyam sat beside Ram in the cinema. ఓకే, రైట్ ఆప్షన్ ఇస్ బిసైడ్. గుడ్. A small stream runs below the bridge. ఓకే, అండర్ అవదా? అండర్ పెట్టుకోకూడదా? సర్ఫేస్ కి టచ్ అవ్వట్లేదు కదా సార్. సర్ఫేస్ టచ్ అవ్వట్లేదా? ఓకే, ఐల్ గో విత్ బిలో. ఓకే, చరిష్మా, డు యు అగ్రీ? గాయత్రి? Yes, sir. నైస్. ఓకే, ఎయిత్ అమ్మా. Of the forest of the country, approximately 1/3 belongs to the state. బిలాంగ్స్ టు ద స్టేట్స్. గుడ్. కార్తిక్? Yes, sir. నాన్న నీకు ఓకేనా ఆన్సర్స్? Yes, sir. గుడ్. He poured milk into the cup. He poured milk into the cup. Good. You should concentrate on one thing and learn to do it well. Okay, on. Right. అందరూ రాశారా? Yes, sir. Good. In the statement, fill in the blanks with suitable prepositions అని ఉన్నాయండి. 10 statements. 10 statements fast గా చేయండి. థర్టీ ఉన్నాయి సార్. ఏదైనా ఫస్ట్ 10 చేయండి రా బాబు మీరు. ఎన్ని ఎందుకు నీకు? ఓకే సార్. ఎవరది? గాయత్రియేనా? లక్ష్మీప్రియనా? లక్ష్మీప్రియ సార్. నాకు తెలుసు. ఫస్ట్ 10 చేయండి. Yes sir, 10 complete అయింది సార్. 10 completed. Good. Yes, sir. అందరిది అయిపోయిందండి? Yes, sir. లక్ష్మీప్రియ, లక్ష్మీప్రియ 30 చేసేస్తుందేమో. ఏమో లక్ష్మి? నో సార్. 30 చేసేట్లేదు. లేదు సుప్రజ సార్. సుప్రజ ఉందా అసలు? Yes, sir. మరి ఏ తల్లి మాట్లాడవే నువ్వు అసలని? ఇంట్లో కన్స్ట్రక్షన్ డోర్ గది చేస్తున్నారు సార్, నాయిస్ ఎక్కువగా ఉంది సార్, అందుకే మాట్లాడలేదు. ఓకే నాన్న, ఓకే ఓకే. రైట్, ఐ విల్ గో విత్ కార్తిక్. కెన్ యూ గో విత్ ఆన్సర్స్? Yes, sir. Amaravati is the capital city of Andhra Pradesh. Capital of. Good. Secondly, Banu goes to school by bus. Banu goes to school by bus. Thirdly, Chandani said that she was very much pleased with my work. very much pleased with. Good. Fourthly, It is better to get a cab if you are out alone at night. in night కదండి, at night. The mango harvest in April lasts from April to June. Right option is from Let us meet at restaurant at 7 p.m. at 7 p.m. Good. Mohan likes to drink coffee in the morning. In the morning. Good. Lalita bought the dress for 2,000 rupees. Lalita bought the dress. ఈ స్టేట్మెంట్ లో ఫర్ అయింది కదా? Yes, sir. ఓకే. చరిష్మా, Sir. నేను విత్ వాడుకోలేనా? No, sir. ఎందుకు వాడుకోలేను తల్లి? తను డ్రెస్ కొంది సార్ 200 రూపీస్ కి. విత్ 2000 వాడితే 200 రూపీస్ కూడా తనకి తెచ్చినట్టు అవుతుంది సార్. ఆహా,
లలిత ఒక డ్రెస్ కొందంట. ఆ డ్రెస్ 2000 రూపీస్ తెచ్చింది అని అంటుంది. ఆమె దగ్గర 2000 రూపీస్ ఉన్నాయి, దాంతో కొన్నది అని చెప్పి నేను విత్ వాడలేనా? తేజస్వి, నాకు అదే డౌట్ ఉంది సార్. లలిత బాట్ ద డ్రెస్, ఒక డ్రెస్ తెచ్చింది కాబట్టి ఆమె దగ్గర ఉన్న 2000 రూపీస్ గురించి మాట్లాడలేదండి, డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్ లో విత్ వాడలేము. పర్ర కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. గుడ్. కార్తీక్, నెక్స్ట్ థింగ్. We have a party for his birthday. We have a party on his birthday. పర్ర కాదు, Okay, sir. బర్త్డే రోజున కదా. Yes, sir. What are you doing this weekend? వాట్ ఆర్ యు డూయింగ్ ఆన్ ద వీకెండ్స్? లెట్ us see. Okay. తేజస్వి ఎన్ని కరెక్ట్ అని తెలియ. 9 సార్, లాస్ట్ ది ఇన్ రాశాను సార్. డూయింగ్ ఇన్ రాసు. ఓకే, లక్ష్మీప్రియ, 8 sir. సుప్రజ, ఓకే, చరిష్మా, 8 sir. అభిరామ్, సార్ లాస్ట్ ఇది సిన్స్ రాయకూడదా సార్? అరే సిన్స్ ఎలా పెడతారు అక్కడ? సిన్స్ పెట్టాము అంటే వాట్ ఆర్ యు డూయింగ్ సిన్స్? వీకెండ్ నుంచి ఏం చేస్తున్నావు అని అడుగుతారు కదా సార్. వీకెండ్ నుంచి ఏం చేస్తున్నావు అని చెప్తావా? లేదు, సిన్స్ నేను ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే వాడతాను. వీకెండ్ సిన్స్ వీకెండ్ అన్నది నాకు అబ్రప్ట్ గా అనిపిస్తుంది, నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. 8 సార్ అయితే నాకు. నీకు 8? ఓకే. హేమంత్, 9 sir. 9. చంద్రరావు, 8 sir. 8. ఓకే, ఇంకెవరు మిగిలిపోయారు? అభిరామ్ 8 చెప్పాను సార్. 8 చెప్పాడా? ఓకే ఓకే. ఇంతకీ గాయత్రి చెప్పడా నాకు? 9 sir. 9. నైస్ తల్లి. దుర్గాది మైక్ పనిచేస్తుందా? దుర్గా రెస్పాండ్ అయ్యావా? దుర్గా పెట్టావా అమ్మా? చరిష్మా, దుర్గాకి తర్వాత పెట్టే. Yes sir. ఓకే. రేపు టాస్క్ ఏంటంటే లక్ష్మీప్రియ 30 వరకు రేపు చేస్తారా? Yes sir. Yes sir. గుడ్. 30 వరకు ఇట్ అయిపోతాయండి. లెట్ us డూ. ఈ మిగతాయి కూడా చేసేయండి, ఇవి కూడా ఉన్నాయి కదా. ఓకేనా? Yes, sir. అయిపోతుంది, 10 నిమిషాలు Yes కూర్చుంటే sir. రైట్. Okay, sir. మీటింగ్ Okay. ఓకేనా? ఎస్ Yes సార్. sir. ఓకే తల్లి. గర్ల్స్ అండ్ బాయ్స్, బాయ్ నాన్న. హ్యావ్ నైస్ డే. బాయ్. Bye sir. థ్యాంక్ యూ సార్. Bye sir. Thank you sir. Bye sir. Thank you sir. Thank you. బాయ్. Thank you sir.